అయితే మరి ఐపీఎల్ 2025 అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. సో, ఫస్ట్ మ్యాచ్ అయితే మనకు పడిపోతుందనమాట. సో, అది కూడా చాలా బాగా ప్లాన్ చేశారని చెప్పాలి. కేకేఆర్, ఆర్‌సీబీ. సో, 2 కూడా మోస్ట్ ప్రామినెంట్. అలాగే కంపేర్ చేసుకుంటే ఆర్‌సీబీకి ఇంకొంచెం ఎక్కువగానే ఫ్యాన్ బేసు, అలాగే టీఆర్పీ రేటింగు. సో, ప్రతీదీ కూడా. సో, ఆర్‌సీబీ మ్యాచ్ అంటే ఖచ్చితంగా మాక్సిమం హాఫ్ ఆఫ్ ద ఇండియన్స్ అయితే చూస్తారనమాట. సో, ఆ మ్యాచ్‌ని. సో, అలాంటిది ఆర్‌సీబీతో పాటుగా కేకేఆర్‌లో కూడా చాలా మంచి మంచి ప్లేయర్స్ అయితే ఈసారి వచ్చారు గైస్. అంటే మనం అనుకోవచ్చు ఇంతకుముందేంటంటే శ్రేయస్ అయ్యర్ ఉండేవాడు. సో, చాలా బాగా కెప్టెన్సీ చేసేవాడు అని చెప్పి. బట్ ఇప్పుడేంటంటే శ్రేయస్ అయ్యర్ ప్లేస్‌లో మనకి రహానే వచ్చాడనమాట. సో, మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. సో, ఐపీఎల్ చాలా సీజన్స్ ఆడాడు. సో, మరి కేకేఆర్‌కి కెప్టెన్సీ ఎలా లీడ్ చేస్తాడు అనేది కూడా చూడాలనమాట. రేపు తెలిసిపోద్ది. అయితే ఈ కేకేఆర్‌లో చూసుకుంటే ముఖ్యంగా మోయిన్ అలీ ఒకడు, అలాగే మనకి క్వింటాన్ డికాక్ వీళ్ళిద్దరూ అయితే చాలా మంచిగా అయితే సెట్ అయినారు గైస్. డికాక్ ఏంటంటే ఓపెనింగ్‌కి సెట్ అయ్యాడు బాగా. సో, మరి చూడాలి ఎట్లా ఇంతకుముందు ముంబైకి ఆడాడు, ఢిల్లీకి ఆడాడు, లక్నోకి కూడా ఆడాడనమాట. ఇప్పుడు కేకేఆర్‌కి ఆడుతున్నాడు. సో, ఏంటి ఎలా ఆడుతాడో చూడాలి. బట్ మెయిన్ మ్యాటర్‌లోకొస్తే మరి మన ఆర్‌సీబీ ఏంటి ప్లేయింగ్ 11 ఏంటి అని చూసుకుంటే విరాట్ కోహ్లీ పక్కా ఓపెనర్ అనమాట. సో, విరాట్‌తో పాటుగా మనకేంటంటే ఫిల్ సాల్ట్ ఇద్దరు ఓపెనింగ్‌కి వస్తారనమాట. సో, ఫస్ట్ డౌన్ మరి ఎవరొస్తున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు. సో, రజత్ పటిదార్ ఫస్ట్ డౌన్ గైస్. ఆ తర్వాత సెకండ్ డౌన్ ఏంటంటే దేవదత్ పడిక్కల్ ఉంటే ఒకవేళ టీమ్‌లో. బట్ నాకైతే దేవదత్ పడిక్కల్ మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. అంటే రీసెంట్‌గా ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా చాలా తక్కువ ఆడాడు గైస్. ఆల్మోస్ట్ 69 బాల్‌లకి ఎంతో 85 ఎంతో కొట్టాడనమాట. సో, చాలా అంటే వన్‌డే నాకు ఆడినట్టు ఆడాడనమాట. సో, అంటే ముందు సీజన్స్ కూడా సేమ్ అంత హై స్ట్రైక్ రేట్ ఏం మెయింటైన్ చేయట్లేదు. సో, మన దేవదత్ పడిక్కల్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు గైస్. మరి సెకండ్ డౌన్ ఎవరు చూసుకుంటే నాకడిగితే జాకోబ్ బెథెల్‌ని పెట్టుకుంటే బెస్ట్. సో, ఇంగ్లాండ్ హిట్టర్ ఉన్నాడు కదా! సో, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా మనకుండాలి టీమ్‌లో. సో, ఉంటే మాత్రం ఖచ్చితంగా బావుంటది. ఆ తర్వాత టిమ్ డేవిడ్, ఆ తర్వాత ఏంటంటే జితేష్ శర్మ. సో, మరి లివింగ్‌స్టోన్ అంటారా? సో, లివింగ్‌స్టోన్‌ని ఇంతమందిని ఇప్పుడు ఆల్రెడీ మనకేంటంటే ఫిల్ సాల్ట్ ఒక ఫారినర్, జాకోబ్ బెథెల్ ఒక ఫారినర్. బౌలింగ్‌లో మరి చూసుకోవాలి కదా! హెజిల్‌వుడ్, రొమారియో సిఫార్డో ఓకేనా? సో, అతను కూడా ఒక మంచి హిట్టర్ అనమాట. సో, వెస్ట్ ఇండీస్ హిట్టరు. సో, అందరిని ఇప్పుడు ఫిల్ సాల్ట్, లివింగ్‌స్టోన్ ఇద్దరు ఇంగ్లాండ్ వోళ్ళే. ఇంగ్లాండ్ వాళ్ళని ఒకళ్ళనే మళ్ళీ టీమ్‌లో పెడితే అది కూడా మనకి మేబీ బెడిసి కొట్టొచ్చనమాట. సో, ఒక్కొక్కరిని ఒక్కొక్క మ్యాచ్ ట్రై చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. సో, హెజిల్‌వుడ్ కూడా బౌలింగ్‌లో పెట్టుకొని భువి, హెజిల్‌వుడ్ ఇద్దరు కూడా ఓపెనింగ్ 6 ఓవర్స్ పవర్ ప్లేలో పెట్టుకుంటే మంచిగా స్పెల్ పడతది గైస్. సో, బ్యాటింగ్ అనేది ఎలా లేదన్నా మనది స్ట్రాంగ్‌గానే ఉంది. అందులో అసలు డోకానే లేదు గైస్. సో, మరి బౌలింగ్‌లో ఇంకొక పర్సన్‌ని మనం హైలైట్ చేసుకోవాల్సింది ఎవరిని అంటే యష్ దయాల్ ఒకరు, అలాగే రసిక్దార్ సలాం. సో, చాలా సార్లు వినిపించింది ఈయన పేరైతే. రసిక్దార్ సలాం అని చెప్పి ఒక స్పిన్నర్ అనమాట. సో, మరి ఏంటి నేను కూడా ఇప్పటివరకు బౌలింగ్ అనేది అంత యాక్యురేట్‌గా చూడలేదు. మరి ఎలా ఆడతాడో ఏంటో చూడాలనమాట. దాంతో పాటు కృణాల్ పాండ్యా మరి అగైన్ ఇండియన్ మనం ఉంటది కదా! పిచెస్ మీద ఆయనది ఎట్లా లేదన్నా మనం చెప్పినట్టు ఇసుక దొబ్బేటట్టు ఏస్తా ఉంటాడు బౌలింగ్. బట్ అగైన్ అదొక అంతే ఇంకా టీమ్‌లో అట్లట్టు పనిలాగా. సో, దాంతో పాటు ఇంకా జితేష్ శర్మ. సో, ఇంతకుముందు చాలా మంచి మంచి నాక్స్ ఆడాడు గైస్. అంటే ఈవెన్ మ్యాచ్ ఫినిష్ చేసే ఆ రోల్‌లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఫినిషర్ రోల్ కూడా. సో, జితేష్ శర్మ చాలు. లివింగ్‌స్టోన్ బదులు జితేష్ శర్మ చాలా బెస్ట్ అనమాట. ఈవెన్ వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు కాబట్టి మంచి ఆప్షన్. స్వప్నిల్ సింగ్ అని చెప్పి ఒక బౌలర్ ఉన్నాడు గైస్. స్వప్నిల్ సింగ్. సో, లాస్ట్ టైము ఆర్‌సీబీ 7 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు వరుసగా గెలవడంలో సో, ఈయనది కూడా కొంచెం అక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడనమాట. ఎందుకంటే మీకు గుర్తుండకపోవచ్చు చాలా మ్యాచ్‌ల్లో ఎకానమీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేశాడు స్పిన్నర్ బౌలర్ అయినా. సో, స్వప్నిల్ సింగ్ నా పర్సనల్ పిక్ అనమాట. చాలా బావుంటది బౌలింగ్. సో, మరి చూడాలి ఈ ప్లేయింగ్ 11లో ఇంకేమైనా మారుస్తారా లేకపోతే ఏంటి అని చెప్పి.